ప్రభునందు మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఆధారం చేసుకొని కార్యారంభము కంటే కార్యాంతము మేలనే భాగాన్ని అనుసరించి ఈ చివరి దినాలలో దేవుని బిడ్డలారా మనం ఏ విధంగా ఉండాలో మనం కొన్ని విషయాలను మనం చూస్తూ ఉన్నాం. మన పితరులు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడి వారిని గురించి చూస్తూ ఉన్నాం. ఈ దినము కూడా హోషేయ గ్రంథము 3వ అధ్యాయమును కొన్ని విషయాలు మనం తలంచుదాం. 3వ అధ్యాయంలో తిరిగి ఇశ్రాయేలు యొక్క పరిస్థితులను గురించినటువంటి విషయం. మరి యెహోవా నాకు సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారియగు దాని యొద్దకు నీవు పోయి దాన్ని ప్రేమించుము. దయచేసి ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమని, ఎవరికి? హోషేయకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, హోషేయను మరలా నీవు వెళ్ళి వ్యభిచారినటువంటి ఆ యొక్క గుమేర్ అనేటువంటి యొక్క స్త్రీని తను పెళ్లి చేసుకున్నాడు. తన జీవితం ఏమన్నా మారిందా అనుకుంటే ఆ గోమేరు ఏం చేసేది కాదు, మారలే. అందుకని ఏమంటాడు, కోరి ఇతర ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు. ఇప్పుడు నేను కూడా ఏం చేస్తున్నా, వారు ఇతర దేవతలను పూజించినను నేను వారిని ప్రేమిస్తున్నాను. ఇదే ఈ రోజుల్లో దేవుని బిడ్డలుగా మనం ఎన్ని చేసినా దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన బిడ్డల విషయంలో. అందుకనే హోషేయతో చెప్తున్నాడు, నీ వెళ్ళి ఏం చేయి, మరలా దాన్ని ప్రేమించుము. ఎందుకు నువ్వు ప్రేమించాలి? వ్యభిచారైనటువంటి స్త్రీని తన దగ్గర నుంచి వెళ్ళిపోయి తిరిగి ఇతరులతో జీవించినటువంటి జీవితాన్ని బట్టి మళ్ళా నువ్వు వెళ్ళి అంటున్నాడు. ఎందుకు అనంటే ఆ దేవాది దేవుడు, ఆ కరుణగలిగినటువంటి దేవుడు ఇన్ని చేసినా, మనం ఎంత దూరం అయిపోయినా, ఎంత దేవునికి వ్యతిరేకంగా జీవించినా, ఎన్ని చెడు జీవితం జీవించినా, ఎన్ని బెస్ట్ పనులు చేసినా, ఎంత దుర్మార్గంగా జీవించినా మనల్ని ప్రేమించినటువంటి ప్రేమ కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ మాట వినేటువంటి వారులారా, ఇది ఒక పెద్ద అవకాశంగా ఉంటుంది. కాగా నీ వెళ్ళి అన్నాడు 2వ వచనంలో, కాగా నేను 15 తులముల వెండియు ఎవలు తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని. మళ్ళీ ఏం చేశాడు, ఇది తీసుకొని చాలా దినములు నా పక్షముల నుండి ఏ పురుషుని కూడకయో వ్యభిచారం చేయకు నీ ఉండవలను, నీ ఎడల నేను అలాగునే నొందును. గమనించండి, మనం అక్కడ చూసినాము, నిత్యము నా కుడున్నట్లు నేను ప్రదానం చేసుకున్నాను అని మనం పోయిన భాగంలో చూసినాం. తిరిగి ఏమైపోయినది, మళ్ళా వెళ్ళి దేవుడు చెప్తున్నాడు, హోషేయతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు దానికి. కాబట్టి ఆ వెండి ఆ ఎవరు తీసుకొని పోయి ఆమెను బ్రతిమలాడు చూస్తున్నాడు, నువ్వు నాకు ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళగాకు, ఏ పురుషుని దగ్గరికి వెళ్ళకంటే ఇక ఏ దేవుని మొక్కొద్దు, చెయ్యబాకని చెప్పేసి హోషేయతో చెప్పినట్టుగా దేవుడు మనతో కూడా ఈరోజు అదే ప్రేమతో ఇంత నష్టపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అటువంటి విషయాన్ని ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. అందుకనే 3వ వచనంలో, చాలా దినములు నా పక్షం నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయో వ్యభిచారం చేయకయో ఉండవలను, నీ ఎడల నేను అలా ఉందునని దేవుడు చెప్తున్నాడు. నా ఎడల నువ్వు అట్లా ఉండు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీవు ఆయన కొరకు, నేను ఆయన కొరకు, మనం ఆయన కొరకు, ఆయన బిడ్డలుగా మనము జీవించాలని మరోసారి గుర్తు చేయబడుతుంది. 4వ వచనం, నిశ్చయముగా ఇశ్రాయేలు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలు అర్పింకయు నుందురు. దేవత స్తంభమును గాని ఎఫోదు గాని గృహదేవతలను గాని ఉంచుకొనకుందురు. గమనించండి, చాలా దినముల వరకు వారికి ఏముండ్రంట, ఇశ్రాయేళ్లకు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలులు అర్పింపకయు నుందురు. రాజు లేడు, అధిపతి లేడు. కాబట్టి ఇది మనం ఇంకొక విషయం కూడా మనం గమనించగలం. ఎందుకంటే కొంతకాలం వాస్తవమే ఈ దినాలలో మనకి ఎవరు లేరు, ఇవే దినాలలో ఉన్నాం. ఈ హోషేయ గారి కాలంలో ఏ విధంగా జరిగినాయో అదే విధంగా మన యొక్క సావాసాన్ని, మన విధానాన్ని మనం గుర్తిస్తే అలాంటి దినాలనే ఉన్నాం. ఏమి లేనట్టు దినాలు చాలా దినములంట. ఇప్పటికి దాదాపు
2006 2007 అక్కడి నుంచి ఒక నాయకత్వం లేదు. అంతా ఎక్కడ చూసినా డివిజన్స్, భేదాలు, కలవరాలు. ఇట్లనే వ్యభిచారులు అంటే ఎవరిని పడితే వాడు నాయకుడు, ఎవరిని పడితే వాడు నాయకుడు. కాబట్టి ఎవరిని తోసినటువంటి వాళ్ళ విధము ఎట్లా ఉండాలి, ఏమి సంగతి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి దేవుడు లేకుండా, దేవుని అంటే దేవుని కొరకు నమ్మకమైనటువంటి జీవితం లేకుండా ఉన్నటువంటి దినాలలో ఉన్నాం. ఇంకొక దినాలు కూడా ఈ దినాలు ఉన్నాయి. అది కూడా నేను మీకు గుర్తు చేస్తాను. 2 దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయంలో ఆసా గారి యొక్క కాలములో గమనించేటువంటి విషయం గమనించండి. 2వ వచనం, ఆసా, యూదా వార్లారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షం వారి అయిన యెడల ఆయన మీ పక్షం నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీ పక్షమగును. మీరు ఆయన విసరించిన యెడల ఆయన మిమ్మల్ని విసరించును. 3వ వచనం, నిజమైన దేవుడైనను, ఉపదేశమైనను, యాజకులైనను, ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోవును. ఈ దినాలలో ఏం లేదు. నిజమైనటువంటి దేవుని యొక్క విధానము, దైవికమైనటువంటి క్రమం పోయింది, పద్ధతులు పోయినాయి. మోసయుక్తంగా జీవిస్తున్న దినాలు. నిజమైనటువంటి దేవుడైనను, ఉపదేశమైనను, యాజకులు కూడా అంతే, దేవుని దాసులు కూడా ఈ రోజుల్లో నిజమైనటువంటి దైవజనులు, దేవుని దాసులు ఉన్నటువంటి దినాలు లేదు. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వారి యొక్క విధానంలో వెళ్తున్నటువంటి విషయంలో వెళ్తున్నా కానీ నిజమైన దేవుడైనను ఉపదేశం కూడా చేయు యాజకు. నిజమైన ఉపదేశం చేసే యాజకులు లేరు. మనల్ని నడిపించేటువంటి యాజకులు దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా తెలియజేసి దైవజనుడు భక్సింగ్ గారి కాలంలో ఏ విధంగానైతే అనుసరించినారో అట్లాంటి దైవజనులు మనకు అవసరం. అట్లాంటి వారు లేరు. దైవిక విధానం లేదు. ధర్మశాస్త్రమైనను చాలా దినములు అంటే ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు నష్టపోయినాం. నిజమైన దైవ సేవకులు మనల్ని నడిపించేవారు లేరు. వారికి తోచినట్లుగా, లేకపోతే వారి పైన ఎవడో ఉంటే వారు చెప్పినట్లు, ఇగో నువ్వు ఇది చేయాలంటే, ఈ పాట పాడమంటే, ఈ ఆట ఆడమంటే, ఈ మాట చెప్పాలే. మనం తెలుసండి, ఈ రోజుల సంఘాల్లో చూస్తూ ఉన్నాము. ఇంకా ఈ హైదరాబాద్లో మరి ఎందుకంటే దేవుని దాసులు లేరు, ఏం లేరు. మేము చెప్పినట్టు చేయాలి. దొడ్డికాడి కుక్క పడినట్టు ఉండాలి. నువ్వు వాడ నీకు ఇచ్చింది తీసుకోవాలి, మేము చెప్పింది చెయ్యి. ఇగో ఈ రోజు ఈ వాక్యం చెప్పు, లేకుంటే ఈ పాట పాడాలి, లేకుంటే నువ్వు ఈ ప్రార్థన చెయ్యి, మేము ఇది చేస్తాం. ఇదేనా దైవజనుడు భక్సింగ్ గారి యొక్క క్రమంలో నేర్చుకుంది? మనం ఇదే అనుసరించినామా? అట్లాంటి దినాలలో ఉన్నాం. ఈ రోజుల్లో భక్సింగ్ గారి సహవాసం అని చెప్పుకుంటున్నాం. ధర్మశాస్త్రమైనను చాలా దినం నిజాకు లేకుండా పోవును. తమ శ్రమ యందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయన వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. గమనించండి, ఇప్పటికైనా మనం వెతుకుదాము. దైవజనుడు భక్సింగ్ గారి సహవాసం అని చెప్పుకుంటూ క్రమాన్ని తప్పి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి దినాల్లో ఉన్నాం. ఇప్పటికైనా మనం వెతుక్కుందాం. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. 5వ వచనం, ఆ కాలములో దేశముల కాపురస్తులందరినీ లోను గొప్ప కల్లోలములు కలిగను గనక తమ పనిపాటులు చక్కబెట్టుకొంటకై తిరుగు వారికి సమాధానం లేకుండా. ఈ రోజులుందా? ఏ సంఘాలు చూసినా కలవరాలు, దేశాల్లో కలవరాలు. సమాధానం ఉన్నదండి? ఒకరికొకరికి సమాధానం లేదు. ఆశా కాలంలో చెప్పినటువంటి దినాలలో ఉన్నాం మనం. గొప్ప కల్లోలములు కలిగను, తమ పనిపాటులు చక్కబెట్టుకొంటకై తిరుగు వారికి సమాధానం లేకుండా ఉంది. మంచిగా ఉందామన్నా, ఆత్మీయంగా ఉందామన్నా కూడా ఉండనిచ్చేటువంటి దినాలలో లేరు. కాబట్టి గమనించి 6వ వచనం, దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచను గనుక జనమును పట్టణము పాడు చేశాను. ఎంత పాడైపోయినాము ఇప్పుడు. జనాలు పాడైపోయినాము. ఇన్ని శ్రమలు వచ్చినాయి. ఒకవైపు రోగాలు, సావు బతుకుల మధ్యలో ఉన్నాం. గందరగోళాలు, చర్చిలకు తాళాలు వేసుకోవడము, కొట్లాటలు, స్టేషన్లు. ఇది భక్సింగ్ గారి యొక్క విధానంలో ఉన్నదా? భక్సింగ్ గారు ఎప్పుడైనా కేసులు పెట్టినాడా? భక్సింగ్ గారు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినాడా? భక్సింగ్ గారు ఎప్పుడైనా అన్యాయంగా చేసినాడా? ఇట్లా కొట్లాడుకోమని చెప్పినాడా? ఎక్కడన్నా కొట్లాడమన్నాడా? నాకు తెలిసి భక్సింగ్ గారి విషయంలో 3 విషయాలు నేను చెప్తాను, వినండి. దైవజనుడు భక్సింగ్ గారి విషయంలో మనందరికి తెలిసిన విషయం ఏంటంటే, ఎన్ని ఆర్థిక పరిస్థితులు విషయాలు ఎన్ని వచ్చినా కూడా ఏ మనిషికి చెప్పొద్దు. నీ అక్కర ఉన్నదని ఎవరికి చెప్పొద్దు. ఇది భక్సింగ్ గారి యొక్క విధానము. ఇంకోటి, భక్సింగ్ గారి యొక్క విధానం ఏంటంటే, ఉన్నతమైనటువంటి యొక్క జీవన ప్రమాణాలతో జీవించలేదు ఆయన. ఏదో పెద్ద ఇంట్లో కానీ
ఆయన ఏదైతే ఉన్నదో సామాన్యమైన విధానంలో అందరికీ అనుకూలమైనటువంటి విషయంలో జీవించినాడు. అనవసరమైనటువంటివి కొనడం కానీ లేదు. ఏది అవసరమో వేస్ట్ కాకుండా దేవుని సొమ్మైనా ఏదైనా సేవకులైనా అనవసరమైన చేయొద్దు, అనవసరమైన ఖర్చులు పెట్టొద్దు, సామాన్యమైన విధానంలోనే ఉండాలి. దేవుని యొక్క సొమ్ము ఎప్పుడు కూడా అన్యాయంగా చెయ్యకూడదు అనేటువంటి విషయం. మూడో విషయం ఏంటంటే, ఎవరైనా మనలను అపార్థముగా అన్యాయంగా మాట్లాడితే ఎందుకంటే ముఖ్యమైనటువంటి విషయం, నీ గురించి ఎవరైనా చెడుగా నిందకరంగా మాట్లాడితే వారికి జవాబు ఇవ్వద్దన్నాడు, మౌనంగా ఉండన్నాడు. ఈ రోజుల్లో ఎన్ని కోర్టు కేసులు, భక్సింగ్ గారి కాలంలో ఉందా, మన పేరు చెప్తా ఉన్నాం, భక్సింగ్ గారి సహవాసం, భక్సింగ్ గారు ఎప్పుడైనా ఎవరైనా భక్సింగ్ గారిని అంటే ఆయన తిరిగి ఆయన కొట్లాడినాడా? మనము కొట్లాడటమే కాదు, గుంపేసుకుని వచ్చి కొట్లాడతాం. ఇది భక్సింగ్ గారి సహవాసం యొక్క విధానమా? సరే విషయం ఎందుకంటే గమనించండి దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మనం ఏం చేద్దాం? మనం చదువుకుంటే హోషేయ గ్రంథం 3వ అధ్యాయంలో గమనించి 4వ వచనం, నిశ్చయముగా ఇశ్రాయేలుకు చాలా దినములు రాజు లేకను అధిపతి లేకయు బలి అర్పణ ఉండక దేవతా స్తంభము గాని ఏఫోదు గాని లేకుండా పోయిన దినాలు వచ్చినాయంట. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు? 5వ వచనంలో, తర్వాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దకు తమ రాజైన దావీదు వద్దకు విచారణ చేదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. అక్కడ కూడా అంతే, కల్లోలాలు వచ్చినాయి. యాసకాలం చెప్పినట్టుగా కల్లోలం వచ్చినప్పుడు మల్లుకుంటే దేవుడు కనికరించిన. అందుకని మీరు బలహీనలు కాక ధైర్యం వహించండి అని అక్కడ వాగ్దానం చేసినాడు. ఆయన వైపు పల్లుకుందామని. ఈ దినాల్లో కూడా ఏం జరుగుతా ఉంది? తిరిగి ఎక్కడికట్ట పరిపాలన ఏ విధంగా వస్తుందంటే సమయాన్ని అనుకూలను బట్టి వెళుతున్నాం కాబట్టి 5వ వచనము మధ్య భాగంలో అంటాడు, యెహోవా యొద్దకును తమ రాజైన దావీదు వద్దకు విచారణ చేయుదురు. ఎక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు దావీదు గారి, ఎప్పుడో పోయినటువంటి దావీదు గారి గురించి చెప్తున్నటువంటి మాట. దావీదు యొక్క పరిపాలన ఎట్లా ఉంది? అందుకనే దైవజనుని యొక్క పరిచయంలోనికి మళ్ళా వద్దాం. పాత యొక్క అనుభవంలోనికి, దైవజనుని యొక్క కాలంలో ఏ క్రమం ఉందో, ఏ పద్ధతి ఉందో అలాంటి విధానాలకు మల్లుకుందాం. తిరిగి ఇక్కడ దావీదు గారిని గురించినటువంటి యొక్క యెహోవా యొద్దకును దావీదు యొద్దకును అంట, దావీదు యొక్క వద్దకు వస్తారు అంటారంట. కాబట్టి అంతమున దినములు దావీదు వద్దకు విచారణ చేయరు. దావీదు గారి యొక్క పరిపాలన గురించి నేను 2 మాటలు మీకు గుర్తు చేయాలని తలుస్తూ ఉన్నాం. గమనించండి, దావీదు గారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉందంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనము, ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలు అందరి మీదను రాజయుండి తన జనులందరికీ నీతి న్యాయములు జరిగించినాడు. ఆయన పరిపాలన నీతి న్యాయాలు. భక్సింగ్ గారి యొక్క సహవాసములో ఆరంభ దినాలలో నీతి ఉంది, సంఘంలో న్యాయం ఉంది, యథార్థమైన జీవితం ఉందండి. ఇప్పుడు మోసము, దౌర్భాగ్య జీవితము, కొట్లాటలు ఎట్ట పోల్చబడతాయి? మళ్ళీ భక్సింగ్ గారి పేరు ఎందుకు చెప్తూ ఉంటాము? 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం, 15, దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. కాబట్టి ఒకప్పుడు భక్సింగ్ గారి సావాసము సత్యానికి స్తంభము, నీతికి స్థానము, నీతి న్యాయములు జరిగినటువంటి వాక్యానుసారం జీవితం ఈ దినాల్లో ఎక్కడుంది? భక్సింగ్ గారి పేరు చెప్పుకొని జీవిస్తూ ఉన్నాం మనం. కాబట్టి తిరిగి హోషేయ గ్రంథము 3వ అధ్యాయంలో వారు ఏ విధంగానైతే తిరిగినారో ఒక రాజరికులు దావీదు యొక్క పరిపాలన కిందికి, ఆ విధంగా మన సహవాసము దేవుడు ఇట్లాంటి దైవజనులను మనకు అనుగ్రహించి నిజమైనటువంటి యొక్క ధర్మశాస్త్రము, నిజమైన దేవుడు, నిజమైనటువంటి యొక్క యాజకులు, దేవుని దాసులు మనకు అనుగ్రహించి ఏదైతే దైవుడు భక్సింగ్ గారి యొక్క కాలంలో సహవాసము జరిగిందో ఆ విధంగా దేవుడు అనుగ్రహించి 5వ వచనం ప్రకారము వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకు ఆయన వద్దకు వత్తురు. మనం ఆ విధంగా వచ్చి మొదట ఆరంభ దినాలలో ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా ప్రభు మనకు సహాయపడినట్లు ఆయన యొద్దకు వద్దాము, ఆయన యొద్దకు మల్లుకుందాము. ఆ విధానానికి మనం విధేయత చూపుదాము. నష్టమైన కష్టమైన మన స్వార్థాన్ని, మన స్వయాన్ని తీసివేసుకొని దేవుని వాక్యానికి మనం లోబడదాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, ఈ భాగంలో మమ్మలను కూడా నడిపించమని, మాకు సహాయపడమని, దైవజనుడు భక్సింగ్ గారు ప్రారంభించిన దినాలు ఏ విధంగా ఉన్నదో అట్లాంటి యొక్క సహవాసము తీసుకొచ్చినారు.
నష్టపోయినాము స్వార్థపూరితంగా. అయినా తిరిగి అనుగ్రహిస్తున్నారు. మీరు అనుగ్రహించి దినంలో హెబ్రోను యొక్క సహవాసమును ఈ విధానం నడిపించమని మీ దయగలస్తానికి అప్పగించుకుంటూ ఒప్పుకుంటూ యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరి మనందరి తోడైయుండును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్, వందనాలు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. వేరుగా తలంచొద్దని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం.